హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ లేఖా శ్రీనుజ్ డైరీస్. సో గైస్, ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, మీరు చాలా లక్కీ, మీ హస్బెండ్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు అనేది. అదైతే నిజంగా గైస్, నేనైతే చాలా లక్కీ ఈ విషయంలోనైతే. ఇంకా నా ఐబ్రోస్ చూస్తున్నారా ఎలా ఉంది ఫేస్ అంతా. సో అందుకే అని మా హస్బీ అయితే నాకు పార్లర్కి తీసుకొని వెళ్ళారు. బట్ మేమైతే లంచ్ టైంకి వెళ్ళాము. సో ఆ టైంలోనైతే పార్లర్ క్లోజ్ ఉండాలి. సో అందుకే అని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా నాకైతే ఇలాంటి సిచ్యువేషన్స్లోనైతే పార్లర్కి కూడా వెళ్ళాలనేది అయితే లేదు. బై ద వే గైస్, ఇంకా ఈవినింగ్ అయితే సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. మేబీ వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. తీసుకోండి, ఈ మిరపకాయ బజ్జీ, ఈ అరటికాయ బజ్జీలు, ఆంటీ తరఫున అరటికాయ బజ్జీలు, అది మిరపకాయ బజ్జీ. ఇంకా ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా అంకల్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో అందుకే అని మా హబీ అయితే బయట నుంచి బజ్జీలు అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏపీలోని బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బికాజ్ బజ్జీలోని స్టఫింగ్ పెట్టేసి ఇస్తారు కదా, సో అది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మా వెస్ట్ బెంగాల్లోనైతే చాలా సింపుల్గా చేస్తారు. ఇంత టేస్టీగా అయితే ఏముండదు. మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం ఇక్కడ బజ్జీలు అయితే, ఏపీ బజ్జీలు. ఇంకా మా హబీ అయితే ఫంక్షన్కి వెళ్తారనేసి అయితే రెడీ అయ్యారు. బట్ గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది. మేబీ వర్షం అయితే పడుతుంది అనేసి అయితే అనిపిస్తుంది. ఇంకా మా హబీ అయితే ఎలాగో ఫంక్షన్కి వెళ్ళాలి కదా, తనైతే ఫంక్షన్కి వెళ్ళిపోయారు. కానీ ఆ నైట్ అయితే వర్షం ఏం పడలేదు, కానీ మార్నింగ్ అయితే వర్షం అయితే చాలా గట్టిగా పడుతుందన్నమాట. ఇంకా టుడే అయితే సండే. సో సండే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం స్పెషల్గానే ఉంటుంది మా ఇంట్లోని. సో అందుకే అని మా మమ్మీ ఇంకా ఆంటీ ఇద్దరు కలిసి ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నారు. ఇంకా వర్షం కూడా పడుతుంది కదా, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో ఇలాంటి టైంలోని వేడిగా నూడిల్స్ తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు ఏపీలోనైతే చాలా టైం తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతుంది. బట్ మా వెస్ట్ బెంగాల్లోనైతే డైలీ వర్షం పడుతుంది అనమాట, కంటిన్యూ. ఇంకా లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే నాన్ స్టాప్ అనమాట. అక్కడైతే వర్షం ఇంకా ఆగట్లేదు. సో బట్ మాకైతే ఇక్కడ చాలా టైం తర్వాత ఇంకా ఈరోజు వర్షం పడింది కాబట్టి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఇంకా మాకు కరెంట్ కూడా లేదు. ఇంకా నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి నేనైతే చపాతీ తిన్నా బ్రేక్ఫాస్ట్లోని. తర్వాత మా ఆంటీ అయితే ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చారు. మా హబీకి అయితే ఈరోజు బయట ఫంక్షన్ ఉండాలన్నమాట. సో అందుకే అని ఇంకా మా హబీ అయితే మా అంకల్కి కూడా తీసుకుని వెళ్ళారు. సో ఇంకా అప్పుడు వచ్చినప్పుడు అయితే నా కోసము, మా జై కోసము, ఇంకా మా ఆంటీ కోసం మా అంకల్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే మా అంకల్ ఆంటీ వాళ్ళు అందరూ కలిసి అయితే మార్కెట్కి వెళ్ళారు. ఇంకా మార్కెట్ నుంచి వచ్చినప్పుడు అయితే నా కోసం పానీపూరి తీసుకొని వచ్చారు. నాకైతే పానీపూరి చాలా ఇష్టం, బట్ ప్రజెంట్ అయితే తినకూడదు అనేసి జస్ట్ ఒక 2-3 పీసెస్ తిన్నాను. మా జై అయితే పానీపూరి చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా మా హబీ అయితే మళ్ళీ నా కోసం పిజ్జా కూడా తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ ఈ పిజ్జా ఓన్లీ నా కోసమే తీసుకొని వచ్చారంట. ఎందుకంటే ఇంట్లోనే అందరూ నాన్ వెజ్ తింటారు, నేను నాన్ వెజ్ తినట్లేదు. సో అందుకే అని మా హబీ అయితే నా కోసము వెజ్ పిజ్జా అయితే తీసుకొని వచ్చారు. సో ఈ పిజ్జా అంటే ఓన్లీ నా కోసమే. బట్ నేను మా జైకి పెడితే కూడా మా జై అయితే తినలేదు, ఎందుకంటే మా జైకి అయితే పిజ్జా ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. మా మమ్మీకి కూడా పిజ్జా అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో నేను మా ఆంటీ ఇద్దరు కలిసి అయితే పిజ్జా తిన్నాము. మా మమ్మీ ఇంకా మా అంకల్ ఇద్దరు కలిసి అయితే చాలా ఇంట్రెస్ట్గా న్యూస్ అయితే చూస్తున్నారు, ఎందుకంటే రేపు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా అంకల్ ఆంటీ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. సో మా జై అయితే చాలా ఏడుస్తున్నాడు అనమాట. అంకల్ తాత్ గారు నేను వస్తాను మీతోని, అంకల్ తాత్ గారు మీరు నేను వస్తాను మీతోని అనేసి అయితే చాలా ఏడుస్తున్నారు అనమాట. బాయ్ అంకల్. ఇంకా ఇక్కడి నుంచి అయితే మా అంకల్ ఆంటీ వాళ్ళు డైరెక్ట్ అయితే కోల్కతా వెళ్ళట్లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్తారు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడ 2 డేస్ ఇలా స్టే చేసి మళ్ళీ అక్కడే వైజాగ్లోనే మా అంకల్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మీట్ అవుతారనమాట మా అంకల్ ఆంటీ వాళ్ళు. తర్వాత అయితే వైజాగ్ నుంచి హావడాకి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ కోల్కతా అయితే వెళ్ళిపోతారు మా అంకల్ ఆంటీ వాళ్ళు. సో గైస్, మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.